రైట్, ఇక రాజమండ్రి కల్తీపాల ఘటనలో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు విడుదలైంది. కల్తీపాల ఘటనపై ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తాజాగా అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పాలు తాగి మరణించిన 5గురికి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎల్ను ల్యాబ్ రిపోర్టులు అందించారు. పాలల్లో ఎథైల్ గ్లైకాల్ విషయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎథైల్ గ్లైకాల్తో కిడ్నీలు దెబ్బతిన్నట్లుగా తెలిపారు. అయితే కల్తీపాల ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుతో స్థానికులు కంగుతిన్నారు. రైట్, దీనికి సంబంధించిన సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రైట్ సత్యనారాయణ, ల్యాబ్ రిపోర్ట్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నాని, ఈ రాజమహేంద్రవరంలో కల్తీ పాలు త్రాగి కొంతమంది అయితే మృతి చెందడం జరిగింది. యూరిన్ అబ్జర్వేషన్, కిడ్నీ సంబంధించిన సమస్యలు రావడంతో కూడా వివిధ హాస్పిటల్లో చేరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని రిపోర్ట్లు అయితే విచారణలు అయితే తేలింది. రక్త నమూనాలు సేకరించి అవి కల్తీ పాలు, పెరుగును, అదే విధంగా కొన్ని ఫోరెన్సిక్స్ ల్యాబ్ ద్వారా కూడా పంపించడం జరిగింది. అయితే ల్యాబుల నుండి వచ్చిన 5 రిపోర్టులు అయితే ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి ఇచ్చిన ఫైనల్ ఒపీనియన్ ఆధారంగానే ఈ ఇథిలిన్ గ్లైకాల్ కలిసిన కల్తీ పాలను సేవించడం వల్ల ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ద్వారా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించి చనిపోయినట్లు కూడా నిర్ధారణ అయితే జరిగింది. దీనికి సంబంధించిన కల్తీ పాలు సరఫరా చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన 9 మంది బాధితులు చనిపోవడం గల కారణమైన నాగేశ్వరరావు అయితే 9 కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. ఈ కల్తీపాలు సంఘటన సంబంధించిన బాధ్యులైన అడ్డాల నాగేశ్వరరావుని అరెస్ట్ చేసి కూడా రిమాండ్కి అయితే పంపడమే కాకుండా అతని అవసరమైన అన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ల్యాబ్ రిపోర్టు పేర్కొన్న అంశాల ఆధారంగానే తదుపరి చర్యలు అయితే తీసుకుంటామని కూడా చెప్పారు. నాని, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.